రైట్ మరొక చూస్తున్న బ్రేకింగ్ వీధి కుక్కల నియంత్రణకు తాము ఆదేశాలు ఇచ్చి 2 నెలలు గడిచిన ఇప్పటి వరకు స్పందించలేదంటూ ఆయా రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని, తద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశారంటూ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. తమ ఆదేశాల తర్వాత కూడా దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఘటనలు నమోదవుతూనే ఉన్నాయని, వీధి కుక్కల దాడులపై రోజు మీడియాలో వార్తలు వస్తూ ఉన్న చలనం లేదా అని ప్రశ్నించింది ప్రభుత్వాలను. తమ ఆదేశాల మేరకు అఫిడవిట్లు దాఖలు చేయడంలో విఫలమైనందుకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాల సీఎస్లంతా నవంబర్ 3వ తేదీ జరగబోయేటటువంటి తదుపరి విచారణలో స్వయంగా హాజరై ఇన్ని రోజులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని కూడా 3 న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. లేకుంటే పెనాల్టీతో పాటుగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. రైట్ వీధి కుక్కల నియంత్రణకు తాము ఆదేశాలు ఇచ్చి 2 నెలలు గడిచిన ఇప్పటి వరకు స్పందించలేదంటూ ఆయా రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని, తద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశారంటూ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. తమ ఆదేశాల తర్వాత కూడా దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఘటనలు నమోదవుతూనే ఉన్నాయని, వీధి కుక్కల దాడులపై రోజు మీడియాలో వార్తలు వస్తున్న చలనం లేదా అని ప్రశ్నించింది. తమ ఆదేశాల మేరకు అఫిడవిట్లు దాఖలు చేయడంలో విఫలమైనందుకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మినహాయించి మిగతా అన్ని రాష్ట్రాల సీఎస్లంతా నవంబర్ 3న జరగబోయే తదుపరి విచారణలో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని, ఇన్ని రోజులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు అందులో చెప్పాలని కూడా 3 న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. లేకుంటే పెనాల్టీతో పాటుగా చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు హెచ్చరించింది.